థ్యాంక్ యూ విషు. నేను మాట్లాడాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటే 25 ఇయర్స్ మీ అందరితోనే ఉన్నాను వర్జీనియాలో. విషు మేమంతా గ్రూ టుగెదర్ వర్జీనియాలో. ఐ నో మలన్న జీటీఎస్. సో సిన్స్ దోస్ ఓల్డ్ డేస్ తానా అప్పటి నుంచి హౌ ఫార్మేషన్ హ్యాపెండ్ మనీ ఇంతకుముందు తను చెప్తా ఉండే. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అన్నప్పుడు వి ఆల్ వెంట్ విత్ 2 సూట్ కేసెస్. ఇంతకుముందు అనిల్ అన్న చెప్తా ఉండే, మన భువనగిరి ఎమ్మెల్యే, విర్ ఆల్ కేమ్ ఫ్రమ్. మనం అందరం కూడా 2 సూట్ కేసులతోనే ప్రయాణం స్టార్ట్ అయింది. మరి ఎవరు కూడా, నేను అదే చెప్తా ఉంటాను, నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు దే టోల్డ్ మీ దట్ నేను 2008లో వర్జీనియా నుంచి మూవ్ అయినాను. స్టిల్ ఐ హ్యావ్ రన్నింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. మన విషు కూడా మా ఇంటి దగ్గరనే ఉంటాడు వర్జీనియాలో. సో నేను వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ నుంచి చేస్తున్నావు, నువ్వు పాలిటిక్స్ ఎట్లా వస్తావు, హార్డ్వేర్ ఎట్లా అవుతావు అని చెప్పారు. ఇప్పుడు నన్ను హార్డ్వేర్ కూడా అంటున్నారు. మనం అసెంబ్లీ కూడా మాట్లాడినా, గట్టిగానే మాట్లాడినా హార్డ్వేర్గా. కనుక ఎన్ఆర్ఐస్ నేను చెప్పేది ఏంటంటే, చేంజ్ డెఫినెట్లీ మనం చేంజ్ చేయొచ్చు. నో, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. సో ఇఫ్ యూ హ్యావ్ అ పొలిటికల్ ఇంట్రెస్ట్, మీకు మీ లోపల పెట్టుకోకండి, బయటకు రండి. మా అన్న కూడా నా పక్క కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కూడా, తను కూడా ప్రొఫెషన్, ఆయన కూడా డాక్టరే. మేమంతా ఎడ్యుకేటెడే. ఈసారి వీ హ్యావ్ ఎలక్టెడ్. కనుక ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. ఏం లేదు. సో ఇట్లాంటి ప్లాట్ఫామ్ల మీద మళ్ళా థ్యాంక్ యూ. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అనేది ఇట్ క్రియేట్ ఇంట్రెస్ట్, జనరేట్స్ ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ ఒకరిని చూసి ఇంకొకరు మోటివేట్ అవుతూ ఉంటారు. డెఫినెట్గా థ్యాంక్ యూ.